రామాయణ కిష్కింధకాండలు 8th సర్గలు 26 శ్లోకా నుంచి. రాముడు ఎప్పుడైతే వానర శ్రేష్ఠుడైన ఆ సుగ్రీవుడికి మాట ఇస్తాడు, వాలి నీ సోదర రూపంలో ఉన్న నీకు శత్రువు కాబట్టి ఆ పాపాత్ముణ్ణి నేను చంపుతాను అని చెప్పి ఆ మాటలు విని ఎంతో ఆనందానికి లోబడతాడు సుగ్రీవుడు. రామశోకాభిభూతోహం శోకార్తానాం భవాన్ గతి వయశ్చ ఇతి కృత్వా హిత్వాయ్యహం పరిధీవయే. ఓ రామ, నేను నిజంగా శోకార్తంలో ఉంటే, నేను నిజంగా శోకంలో ఉన్నాను, బాధలో ఉన్నాను. ఆ పైగా ఈ బాధలో ఒక పక్క నుంచి వియోగంలో బాధ, అంటే భార్య దూరం చేయబడింది, ఇంకొకటి అన్న ఎప్పుడు చంపుతాడో తెలియదు, ఆ భయంతో కూడా మళ్ళీ బంధువర్గానికి అన్నిటికీ దూరం అయిపోయాడు. అందుకుని నేను ఇంత శోకంలో బాధలో విలవిల్లాడిపోతూ ఉన్నానైతే, శోకంలో బాధల్లో ఉన్న వాళ్ళకి మహానుభావుడవైన నీవే కదా దిక్కు, నీవు నా మిత్రుడివి అను ఈ భావనతో నేను ఇంకా ఇంకా నిన్ను ప్రాధేయపడుతున్నాను. త్వం హి పాణిప్రధానేన వయస్యో మే అగ్నిసాక్షికం కృతః ప్రాణైర్బహుమతః సత్యేనాపి శవ పామితే. నీవు నా చేతిలో చెయ్యేసి అగ్నిసాక్షిగా స్నేహం చేశావు, నీవు నాకు ప్రాణంతో సమానమైన వాడివి. ఈ మాటలు నేను శపథపూర్వకంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఇంకో మాట అన్నట్టుగా ఉంటుంది. పైగా అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం తీరిపోయాక ఇంకోలాగా అంటారు. అంతేగాని ఆ మాటకి కట్టుబడి ఉండరు. ఆ పరిస్థితులు బాగున్నప్పుడు సవా లక్ష చెప్తాం, ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడేమి మేము అవి చెయ్యలేవు అనేసి చాలా తేలిగ్గా కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అగ్ని సాక్షిగా కనిపించే సూర్యచంద్రుడు సాక్షిగా అయితే మళ్ళీ సర్వానికి మూలమైన వాడు సాక్షి అన్నట్టుగా ఎవరైతే మనస్సాక్షి ఉంటుంది, ఒక్క మాట మన నోటి నుంచి వచ్చిందంటే దానికి కట్టుబడి ఉండటము. అంత కష్టతరమైనప్పుడు మాట ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత చచ్చే లోపల, పైగా చావు అయినా సరే ఇది తీర్చి చచ్చిపోవాలి అంటారు. అప్పుడు అర్థం పర్థం ఉంటుంది జీవితానికి అని. అడ్డదిడ్డంగా వాగ్దానాలు చెయ్యమని కాదు, విచక్షణతో చెయ్యాలి, పాత్రత బట్టి చెయ్యాలి. అందుకే ఇక్కడ సుగ్రీవుడు నేను నిజంగానే ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పిందంతా కూడా వాస్తవమే, అంటే నేనంతా కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అందుకే ఇక్కడ వయశ్చ ఇతి కృత్వా చ విశ్రద్ధం ప్రవధ్యామ్యహం దుఃఖమంతర్గతం యన్మే మనోహరతి నిత్యసహ. ఈ మాటలు నేను నిజంగానే శపథపూర్వకంగా చెప్తున్నాను, పైగా ఇదంతా యథార్థమే. నువ్వు నాకు ప్రాణంతో సమానమైన వాడివి, అందుకే నీ మీద విశ్వాసంతో ఇంతలాగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నాలోని ఈ తీవ్రమైన ఆవేదన నా మనస్సుని అనుక్షణం ఇంకా ఇంకా బాధకి లోబడేలా చేస్తుంది. ఇప్పుడు నిజంగా మనకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి మన మనసులో ఉన్నవి, మనకు వచ్చిన బాధలు అవన్నీ చెప్పేసుకుంటాం. వెంటనే వాళ్ళు వచ్చేసి అవన్నీ ఏం తీర్చేస్తారని కాదు. ఏదైతే బాధ చెప్పుకుంటే పోతుందంటే నిజంగా ఏం పోదు, కాకపోతే దాని తీవ్రత తగ్గుతుంది. ఏదైతే మానసికంగా ఉన్న బాధకి మందు మాకు ఉండదు. కాకపోతే ఎవరైతే మనకు ఓదార్చేవాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఏం పర్వాలేదనే ధైర్యం చెప్తుంటే, అది నీకు క్రమేణా దీన్ని మందేస్తే ఎలా అయితే బాధ తొలగిపోతుందో అలా ఆ బాధను తీసేస్తూ ఉంటుంది. లేకపోతే లోపల లోపల లౌకికంగా చూస్తూ ఉంటాం, కృషించిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక ఆవేదనలో లోపలంతా ఉంచేసుకుని. ఏతావాద్యుక్త్వా వచనం బాష్పదూషితలోచనః బాష్పోపహతయా వాచా నొచ్చేహ శక్నోతి భాషితుం. సుగ్రీవుడిలా మాట్లాడుతుండగా అతని కన్నుల్లోంచి ఆ నీరలా కారిపోతుంది. ఆ దుఃఖంలో ఉన్న ఆ కన్నీటి ప్రభావంతో అతని కంఠం కూడా కాస్తగా మళ్ళీ వణుకుతున్నది. అందువలన అతడు గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు సుగ్రీవుడు. బాష్పవేగం తు సహసా నదీవేగమివాగతం ధారయామాస ధైర్యేణ సుగ్రీవో రామ సన్నిధో. శ్రీరాముడికి ధైర్యాన్ని చెప్పి ఆయన ముందర ఇంతగా బాధపడుతూ తగదు అని భావించి సుగ్రీవుడు మళ్ళీ ఆ నదీ ప్రవాహంలా ఏవైతే వచ్చేస్తున్నాయో కన్నీరిని చివరికి మొత్తానికి ఆపుకున్నాడు. సన్నిగృహ్యాతు తం బాష్పం ప్రముచ్య నయనే శుభే వినిశ్వస్య చ తేజస్వి రాఘవం వాక్యమబ్రవీత్. తేజస్వి అయిన సుగ్రీవుడు కన్నీటిని ఆపుకుని ఆ కళ్ళని తుడుచుకుంటూ మళ్ళీ అతడు నిట్టూర్పులు ఓరుస్తూ మళ్ళీ రాముడితో ఇలా అంటున్నాడు. పురాహం వాలినా రామ రాజా స్వాధవరోపితః
పరుషాని చ సంశ్రావ్య నిర్దుతోస్మి బలీయస. ఓ రాఘవ, బలవంతుడైన వాలి నన్ను యువరాజు పదవి నుంచి తొలగించేశాడు. నోటికి వచ్చినట్లుగా దూషించాడు. ఆ కిష్కింద రాజ్యం నుంచి కూడా నన్ను గెంటేశాడు. హృతా భార్య చమేతేన ప్రాణేభ్యోపి గిరీయసి సుహృదశ్చ మదీయాయే సంయత బంధనేషు తే. అంతేకాదు, నా ప్రాణాల కంటేను కూడా ప్రాణమైన నా భార్యను కూడా నా నుంచి దూరం చేసేశాడు. నాకు ఆత్మీయులైన స్నేహితులు అందరినీ కూడా మళ్ళీ చెరసాలలో బంధించేశాడు. పచ్చి దుర్మార్గుడు నన్ను హతమార్చడానికి మళ్ళీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. యత్నవాంశ్చ సుదుష్టాత్మా మద్వినాశాయ రాఘవ బహుశస్త్రాత్ ప్రయుక్తాశ్చ వానరా నిహతమయా. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు నన్ను చంపటానికి. అతడు వానరులు పంపించాడు, వారందరూ కూడా నా చేతుల్లో మరణించారు. శంకయా త్వేతయా చేహ దృష్ట్వా త్వామపి రాఘవ నోపసర్పామ్యహం భీతో భయే సర్వే హి బిభ్యతి. ఓ రామ, పరమ దయాళుడు అయిన నీవు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నువ్వు వాలి పంపించగా వచ్చిన వాడివేమో అనుకుని నేను అనుమానించి మీ సమీపించటానికి కూడా నేను భయపడిపోయాను. కేవలం హి సహాయామే హనుమత్ ప్రముఖాస్త్విమే అతోహం దారయా మధ్య ప్రాణాన్ కృచ్చా గతోపి సన్. భయానికి ఇట్లా ఉండగా ఆ చిక్కుబడి ఉన్న నన్ను వారందరూ కూడా ప్రతి ఒక్క సంఘటనకు కూడా ఉలిక్కి పడేలాగా అయిపోయి అది నాకు సహజం అయిపోయిందంటే, ఒక్కసారి ఒకళ్ళ వల్ల మనం తీవ్రంగా బాధకి కానీ భయానికి లోబడినప్పుడు ఏమవుతుందంటే, ఏ చిన్నది అలజడి జరిగినా ఆ అనుమాన కారణంగా ఆ భయ కారణంగా ఇంకా భయానికి లోబడిపోతూ ఉంటాము. ప్రతిదీ కూడా ఆ భయం లోపల నుంచి పోనంత వరకు కూడా పరిస్థితులు కొంచెం అటు ఇటు అయిపోయినా మళ్ళీ ఆ భయమే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ సంఘటన కారణంగా ప్రతిదానికి ఉలిక్కి పడిపోవటం అన్నది సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ సుగ్రీవుడు. అందుకే ఇక్కడ సహజంగా నేను అలాగా భయానికి లోబడిపోయాను. హనుమంతుడు మొదట ప్రముఖులు తిరుగులేనివాడు, అండదండలు నాకున్నాయి, కానీ ఆ కారణంగానే ఎన్నో కష్టాలు వచ్చి పడిన నేను ఇప్పటి వరకు కూడా ఆ ప్రాణాల్ని ఆ భయంతోనే నిలుపుకుని ఉన్నాను. ఏతేహి కపయః స్నిగ్ధా మాం రక్షంతి సమంతతః సహ గచ్చంతి గంతవ్యే నిత్యం తిష్టంతి చాస్థితి. ఆప్తులైన ఈ వానర మిత్రులు అన్ని విధాలుగా నన్ను కాపాడుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నన్ను ఎప్పుడూ కూడా వాళ్ళు కూడా నాతోనే వస్తూ నాతోనే ఉంటున్నారు. సంక్షేపస్తేష తే రామ కిముక్త్వా విస్తరం హితే సమే జ్యేష్ఠో రిపుర్భ్రాత వాలి విశ్రుత పౌరుష. ఓ రామ, నన్ను గురించి ఇలా నీకు నేను సంక్షిప్తంగా చెప్పుకున్నానంటే నా బాధ దేనివల్ల కలిగింది, నాకు ఎట్లాంటి ఇబ్బందులు వచ్చాయి, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పుకున్నాను. ఇంతకంటే ఎక్కువగా ఇంకా నీకు చెప్పవలసింది ఏముంది రామా. నా అన్నయ్య అయిన వాలియే చాలా బల పరాక్రమాలు కలిగినవాడు. అతడు స అంటే ఇక్కడ అతని నా పాలిట మహాశత్రువు. అంటే ఎవరి వల్ల రావటం అన్నది వేరు, మన సోదరులు మన ఇంట్లో వాళ్ళ వల్లే మనకు ఆపద వచ్చిందంటే అది ఇంకా బాధని లోబడేలా చేస్తూ ఉంటుంది. తద్వినా సాధ్వి మే దుఃఖం ప్రణష్టం స్యాదనంతరం సుఖం మే జీవితం చైవ తద్వినాశాని బంధనం. ఆ వాలి నశించిన మీదటే నాకు దుఃఖం దూరం అవుతుంది. ఆ వాలి వల్లే నాకు ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి. నా సుఖాలు కోల్పోవటానికి వాలియే కారణము. నేను సుఖ జీవితంలో ఉండాలంటే మళ్ళీ వాలి మరణించాలి. ఆ నా సుఖాలని నా జీవితాన్ని వినాశనంతో ముడిపడి ఉండేలా చేసింది ఆ వాలియే. ఏష మే రామ శోకాంతః శోకార్తేన నివేదితః దుఃఖితః సుఖితో వాపి సుఖ్యుర్నిత్యం సఖాగతిః. ఓ రామ, శోకంలో ఉన్న నేను నా శోకం తొలగించే ఉపాయాన్ని నీకు నివేదించుకున్నాను. సుఖముల్లో గాని దుఃఖముల్లో గాని ఎవరికైనాను స్నేహితుడే కదా సర్వస్వము. श्रुत्वेतद्वचनं रामः सुग्रीवम् इदमब्रवीत् किं निमित्तम् अबुद्वैरं श्रोतुमिच्छामि तत्त्वतः
సుగ్రీవుడు అక్కడ మాటలు విన్న తర్వాత శ్రీరాముడు మళ్ళీ సుగ్రీవుడితో ఇలా అంటున్నాడు, ఓ సుగ్రీవా, వాలికి నీకు వైరము ఏర్పడగల కారణాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సుఖం హి కారణం శ్రుత్వా వైరస్య తవ వానర అనంతర్యం విధాస్యామి సంప్రదార్య బలాబలం. వివరంగా నాకు అవన్నీ చెప్పు. అసలు మీ ఇద్దరికి ఆ వైరం ఎందుకు వచ్చింది, అసలు అంత శత్రుత్వం ఎందుకు ఏర్పడింది, మీరిద్దరూ కూడా అంటే మీ మీ బలాలు ఏమిటి, అలాగే గుణదోషాలు లోతుగా నేను పరిశీలిస్తాను. తర్వాత తగిన ఉపాయాలు ఆలోచించి నీకు మేలయ్యేలాగా నేను చేస్తాను. అంటే ఇక్కడ అపరాధం స్వల్పమైనా సరే ఆ వైరం అన్నది కొన్ని కొన్ని కారణాలుగా నిజంగా పెద్దగా తప్పేం చేసి ఉండం, కాకపోతే అది పెద్దగా నిజంగా ఏదో ఉపద్రవాలు తీసుకొచ్చినట్టుగా అంత దూరం ఏర్పడిపోతుంది కొంతమందిలో. కొంతమందిలో పెద్ద పెద్దగా అయినప్పటికీ కూడా అవి చాలా తొందరగా కూడా తొలగిపోతూ ఉంటాయి. అయితే ఇచ్చిన మాట ఏంటి అంటే వాలిని చంపుతాను అని. అయితే ఇక్కడ అది మాత్రం చేసి తీరుతాను. కాకపోతే నీది ఎక్కడైనా అపరాధం స్వల్పంగా ఉన్నా సరే వైరం అంత తీవ్రంగా ఎందుకు అతను పెట్టుకున్నాడు, ఎందుకు నిన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అంటే అపరాధం స్వల్పంగా ఉన్నా చంపేస్తాను, కాకపోతే ఆ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం ఇలా వైరం ఏర్పడటానికి కారణం ఏంటో నాకు ఆ వివరాలన్నీ చెప్పు అని రాముడు అడిగాడు సుగ్రీవుని. ఎలా అయితే మనకి సాధారణంగా దండన అన్నది చివరి వస్తుంది, కాకపోతే సామరస్యంగా తేల్చుకునేవి కొన్ని ఉంటాయి. కొన్ని మాటలు కూర్చొని జరిగితే గనక సరిగ్గా చర్చ జరిగితే అక్కడతోనే తొందరగా తొలగించేసుకోవచ్చు. అంటే కొన్ని మాటలతో తొలగిపోతాయి, కొన్ని అకారణాలుగా ఏదన్నా మనకి తప్పుడు అపోహలు ఇవన్నీ కలిగినప్పుడు దాన్ని మళ్ళీ కూడా ఏదన్నా ఇచ్చి చేసి అలాగ మనం సంధి కుదర్చచ్చు. అన్నీ చేసిన తర్వాత సామధాన దండ ఉపాయాలు అంటారు. అంటే ఉపాయాలు ఇవన్నీ చేసిన తర్వాత చివరన దండించడం, చివరన శిక్షించటం. ముందే ప్రతి చిన్నదానికి కూడా శిక్ష వేసే స్థితికి వెళ్ళకూడదు. కాకపోతే మాటిచ్చాము అంతవరకు బాగానే ఉంది, కాకపోతే ఒకటి మనం మళ్ళీ ఆచరించే ముందుగా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని చెయ్యాలి. బలవాన్ హి మమామర్షః శ్రుత్వా తాం అవమానితం వర్తతే హృదయోత్కంపి ప్రావృడ్వేగ ఇవాంభసః. వర్షాకాలంలో నదీ ప్రవాహాలు చాలా వేగంగా ఉంటాయి, ఎందుకంటే వర్షము పడుతుంది, ఇందులో నీరు ఉంటాయి, ఇంకా ఉప్పొంగిపోతూ ఉంటాయి. పైగా అప్పుడు ఎండలు కూడా ఎక్కువ ఉండవు కాబట్టి ఇవి అంతలాగా ఏమీ ఎండిపోవు. క్రమక్రమంగా చాలా ఎక్కువైపోయాయి. అలాగే నీ అవమానగాథ వినిన తర్వాత నా కోపము కూడా ఇంకా ఎక్కువైపోతుంది, అది నా హృదయాన్ని ఇంకా ఇంకా కంపింపచేస్తుంది. అందుకు నాకు అది మొత్తం ఏం జరిగిందన్నది చెప్పు అన్నాడు. పృష్టః కథయా విశ్రబ్దో యావధారోప్యతే ధనుః స్పృష్టశ్చ హి మయా భానో నిరస్తశ్చ రిపుస్తవ. నేను గనక నా ధనుస్సుని పట్టుకుని బాణాలు తీసుకుని సంధిస్తే ఆ బాణం నేను ఇలా విడవటం ఆలస్యం, ఆ శత్రువు ఒక్క ప్రాణాలు ఎగిరిపోతాయంటే గురి తప్పే అవకాశం లేదు. కాకపోతే ఇంతలాగా గురి తప్పకుండా వేస్తే వెంటనే ప్రాణాలు పోతాయి కాబట్టి వేసే ముందు వేసేది ఎవరి మీద, పైగా ఇది వెయ్యవలసిన అవసరం ఉందా అన్నది గ్రహించి వెయ్యాలి. వేస్తే ప్రాణం పోతుంది, మళ్ళీ పోయిన ప్రాణం తీసుకు రాలేవు. అందుకని ఒక కార్యం చెయ్యాలనుకున్నప్పుడు అంతలాగా అన్ని కోణాలలోంచి ఆలోచించుకుని అప్పుడు దాన్ని అమలుపరచాలి. అందుకే నేను ధనుస్సును గనక సంధించి బాణం వేస్తే అది వెంటనే ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది. కనుక ఈ లోపలే నువ్వు నాపై మళ్ళీ విశ్వాసాన్ని ఉంచి ప్రశాంతమైన చిత్తంతో నీ కథను నాకు చెప్పు. బాణం వేసి ప్రాణం తీసేయటం పెద్ద ఇదేం కాదు, ఒక్క నిమిషంలో జరిగిపోతుంది. వేశాను అంటే గురి తప్పదు కాబట్టి వెంటనే ప్రాణం పోతుంది. దాని లోపలే నీ మనస్సులో ఉన్నది, నీ గాథంతా నాకు ప్రశాంతంగా చెప్పు అన్నాడు రాముడు. ఏవముక్తస్తు సుగ్రీవః కాకుత్సేనా మహాత్మన ప్రహర్షం అతులం లేభే చతుర్భిః సహ వానరేహ. మహాత్ముడైన శ్రీరాముడు ఇలా చెప్పగా సుగ్రీవుడు అతని స్నేహితులైన నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆనందించారు. తతః ప్రహృష్ట వదనః సుగ్రీవో లక్ష్మణాగ్రజే వైరస్య కారణం తత్వం ఆఖ్యాతు ఉపచక్రమే. అంతటా చాలా ఆనందానికి లోబడిన సుగ్రీవుడు వాలికి తనకు మధ్య ఏర్పడిన ఆ గొడవ కారణాన్ని, ఆ వైరం గురించి శ్రీరాముడికి మొత్తానికి వివరించటానికి పూనుకున్నాడు. దీంతో రామాయణంలో
వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 8th సర్గ సంపూర్ణం.